అక్కడ ఏముందిరా? అడే శాతపడి చేసి శాతపడి అసలే మంగళవారం ఏదన్నా వైట్ ఏంద్రీ ఇది? హలో గాయ్స్, సో చెప్పడం చూసారు అట్లున్నాయో. క్యాంపింగ్ ఎక్కడంటే మా ఊర్లో శ్మశానంలో క్యాంపింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ శ్మశానంలో రీసెంట్గా 2 weeks బ్యాక్ ఇద్దరు చచ్చిపోయారు. సో ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అన్నమాట. సో రాత్రి 12ంటికి ఆ శ్మశానం పోయి విజిట్ చేస్తాము. సో అక్కడ ఏముంది, ఇలా ఉంది. మా ఊళ్ళో అందరూ అంటున్నారు ఈ క్యాంపింగ్ వీడియో చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ రమ్మన్నా, కానీ వాళ్ళ మొత్తం అస్సలు రాలేదు. నేమో అమావాస్య, ఈరోజేమో మంగళవారం. ఓకేనా, ఈరోజు మంగళవారం. సో ఈరోజు మంగళవారం క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట. సో చూడు, భయం అవుతుంది, ఫుల్ భయం అవుతుంది. చూడడం చూడండి. సో టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 7 అవుతుంది మాడ. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ నెగిటివ్ మొత్తం ఎట్నో ఉంది. మొత్తం అసలు ఏదో తేడా ఉంది మొత్తం అయితే. బా చూడండి ఎట్లా కనపడుతున్నాయో. ఎక్కడేముంది తెలియదు. పాములు, దయ్యాలు, గియ్యాలు ఉంటాయి. సో మా ఊరు శ్మశానం ఏంటంటే చాలా డేంజర్ ఉంటుంది. ఓకేనా, చాలా డేంజరు. సో తేడా ఉంటుంది. చాలామంది చచ్చిపోయారు. రీసెంట్గా 2 చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మగట్ల ఇక్కడ ఉన్నది అనుకో, మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. సో శ్మశానం దాటగానే కాలువ ఉంటుంది. ఆ కాలువలు ఏంటంటే ప్రతి వారం ఏదో జీవి చచ్చిపోవడం, వాసన గట్ల ఏదో వస్తుంటాయి, సంథింగ్ చెడు వాసన వస్తుంటుంటాయి. సో నాకు అనిపించింది చాలాసార్లు. నాకు అంత అనిపించలే, అంటే నాకు అంత చూసుకోలే. సో ఇక్కడ నేనేంటంటే మా శ్మశానంలో విజిట్ చేసినాక కాలువ దాటినాక శ్మశానం ఉంటుంది. ఓకేనా, ఆ శ్మశానం దాటినాక ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఏంటంటే కొద్ది డేంజర్స్ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో లాస్ట్లో చూడండి, మీకు అర్థమైద్ది. సో మేము ఎట్లుంటున్నాం అసలు ముండ్లాత్మ మాకు అర్థమై ఇట్లా భయం అవుతుంది నాకైతే. ఫుల్ చెమట ఎట్లున్నాయో అసలు, మొత్తం చీకటి అసలు భయం అవుతుంది. మా శ్మశానంలో ఏ మనిషి కూడా ఇక్కడ ఒక్క మనిషి లేడు. చూడండి, చూపెడతాను మీకు. చూడండి మామ, ఒక్క మనిషి లేదు. చూస్తుండనే నాకు చూడ అంత భయం అవుతుందో. మొత్తం చీకటి ఉంది. చూడండి మామ, మొత్తం చీకటి. ఈ శ్మశానం పక్కన ఊరు ఇక్కడ ఏదో ఉంది చూడండి మామ. ఊరి ఏంది అది? ఒక్క నుంచి నాకు పంపండి. పట్టాలు ఎవరి పట్టాలి? ఊరి నా పాములు ఉంటాయి. మర్చిపోయినా. ఒక నిమిషం. ఊరి ఏంది ఇది? ఒక్క నిమిషం, ఎట్లా ఇది ఉందిరా? ఒక్క నిమిషం. లైట్ సంథింగ్ ఇది ఉందమ్మా ఇక్కడ. ఏందమ్మా ఇది? కట్టుకున్నది ఏంది ఇల్లు? ఇదేంది చూడు. అక్కడేందిరా? భయం అవుతుందిరా పోవటానికి. ఏ కొద్ది పంపా, మా ఇక్కడ వచ్చినా వేస్ట్ అయింది మళ్ళా. ఒక్క నిమిషం. అక్కడ చూడు, అక్కడ లేడీ సఖ్యా. అక్కడ చూడు, అక్కడ ఏదో తెల్లగా ఉంది. ఏంది? రాయిలేమో. రాయా గుడ్డ ఇది? రాయా గుడ్డ చెప్పు. రాయా గుడ్డ రాయా చచ్చిపోయిన వాళ్ళే బట్టలు. కాదు అంతే అంటావా? అంతే ఏమో మరి. ఇదేంది? కుక్క ఆడుతున్నాయిందిరా? లైట్ ఏంది? ఛార్జింగ్ అయిపోయింది. నాకు ఏ ప్రాబ్లం, లైట్ ఛార్జింగ్ అయిపోయింది అన్నా. ఓకేనా మామా? సో ఇప్పుడైతే వంట చేయబోతున్నాం అనమాట. సో ఏం వంట మాకు అర్థం కావట్లేదు. చెమట తీసినట్టు శ్మశానం పక్కనే వంట అంట. ఇది వంట అయిపోయినాక ఏమైద్దో అర్థం కావట్లేదు, మాకే అర్థం కావట్లేదు. సో చూడండి మా కళ్ళలో భయం పడుతుంది, ఒకవైపు ఏమో ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇటు మొత్తం చూడండి, ఒక మనిషి లేడు, సాయం చేయడానికి ఏది లేదు. ఇకనా ఈ డేంజరస్ శ్మశానంలో ఈ వంట చేస్తున్నాం. నాకే ఎట్లా ఉంది ఒకవైపు భయం ఉంది, ఒకవైపు ఏమో ఏదో ఉంది. ఇక ఏమైతే మాకు తెలియదు, అసలు మాకు ఏమైతే మాకు తెలియదు. మాకు ఈ వీడియో అయ్యాక మా హెల్త్లో ఎట్లుంటాయో మాకే తెలియట్లేదు. ఇకనా సో ఎట్లాగా ఫస్ట్ రైస్ అంటున్నాం. ఇగో చూడండి బాయ్స్, అదిగా. సో కాసేపట్లో వంట అయితే చేయబోతున్నాం. సో ఒళ్ళు ఈ మొత్తం చుట్టూ మొత్తం ఎట్నో ఉంది, చీకటి, భయం అవుతుంది మామ. సో వంట అయితే చేయొస్తున్నాం అన్నమాట. సో సౌండ్ ఏందిరా? అటు రేకు మీద ఇంటికి నువ్వు ఊకపోతా నాన్న, నువ్వు ముందు ఏదో అయింది. కెమెరామ్యాన్ భయం. నాకేం భయం కూడా కావట్లేదురా, నేను ఉన్నారా? భయం అవుతుంది. మనలో మనకేం భయం. పైన ఏవో పడుతున్నాయి చెట్ల మీద.
చూడండి ఇంత పెద్ద ఉందా చూపెట్ట ఈ చెట్టు ఏంది దగ్గర ఇట ఇట దగ్గర ఏంది ఇక్కడ నేనే ఉందిరా అడే చేతబడి చేసి చేతబడి రోజు కవర్లా చేతబడి ఇది అసలే మంగళవారం ఎవరిదిరా మా అన్న అయితే అయిపోయిందమ్మా చూడండి అన్నది మొత్తం వేడిగా ఉంది చూడండి వేడిగా ఉంది కర్రీ అవుతుంది అక్కడ కర్రీ చికెన్ కర్రీ మా ఓకేనా రైస్ ఇది రైస్ అయిపోయింది మొత్తం అయితే అక్కడ ఏదో ఉందిరా ఆడికిరా ఆడికిరా అక్కడ ఏదో నీ బాటిల్ ఉండరా ఆగురా అడిగి పోతున్నావా ఏం కాదు ఆగురా ఏం లేదు ఆగురా కొన్ని సాగు తాగు కొన్ని సాగు డాడీ పోతుంది చెప్పి చెప్పిన ఉండను ఎందుకు లోపల ఏం లేదు అక్కడ నుంచి ఆగురా కెమెరా నువ్వు ఏంద్రా భయపడుతున్నా ఆగురా అరే వద్దురా రే అరే చెప్పేది బే ఏమనుకోకన్నా ఇక కెమెరామ్యాన్ అయితే పోయిపోయిండు మన కెమెరామ్యాన్ ఎందుకు పోయినా నాకు అర్థం కావట్లేదు అసలుకి ఏమైంది అసలుకి అర్థం కావట్లేదు నాకు కూడా భయం అవుతుంది నాకు కూడా వర్షం అవుతుంది సార్ అయ్యో వర్షం అవుతుంది ఏంది అన్నా చెప్పన్నా ఓకే సో మా కెమెరామ్యాన్ అయితే వెళ్ళిపోయిండు చూడండి నాకు కూడా ఎట్నో ఉంది మొత్తం నాకు ఎట్నో మనసు మొత్తం ఎట్నో ఉంది మనం వెళ్ళిపోవా నాకు ఎట్నో భయంగా ఉందన్న ఫస్ట్ వీడియో కాబట్టి అన్న మన సబ్స్క్రైబర్ల కోసం ఉందాం నాకు ఒకవైపు ఏమో మన సబ్స్క్రైబర్ల కోసం ఉందాం అనిపిస్తుంది ఒకవైపు ఏమో పోబుద్ది అవుతుంది మొత్తానికి అయితే కర్రీ అయిపోతుంది చూడండి గాయస్ మన కెమెరామెన్ అయితే పోతే మనమే చేసుకోవాలి మొత్తం పని మొత్తం ఏమన్నా మొత్తం లోపల పెట్టేస్తున్నాం ఫస్ట్ అయితే సో వాటర్ బాటిల్ ఉందన్నమాట ఏమన్నా థమ్స్అప్ కొద్దిగా ఉంది ఈ భయంకరమైన దాంట్లో మా చెప్పులు ఇక బ్యాగ్ ఉంది ఒకటి ఇది ఎందుకు మన టెంటింగ్ రెండు ఉన్నాయన్నమాట ఈ మొత్తం లోపల పెట్టేద్దాం ఇక కొనుక్కుంటాం కాబట్టి మనకు అవసరం లేదు ఇక పెట్టేయాలన్నమాట లోపలికి సో మనం కూడా తినేద్దాం అన్నమాట ఇక చలో చేద్దాం లోపలికి వచ్చేస్తున్నా అన్న ఇక ఆకలి దంచేస్తుంది అన్నమాట పాపా ఈ భయంలో అన్నదినే తేడా ఉంది చికెన్ చూస్తున్నా నోరు ఊరుతుంది ఇంకా మంది ఎట్టుందా ఖతర్నాక్లే టేస్ట్ ఎట్టుంటుంది మరి చూడాలి ఇది ఉందా బయట ఏంట్రా లైట్ దూరంగా సూపర్ కేసీ బిడి ఉంది ఊకనే తింటే ఏం మజా రాదు సో ఈరోజు టాపిక్ ఏంటంటే నా లైఫ్లో ఏదైనా ఎక్కువ భయపడ్డది ఏదైనా ఉందంటే అది చెప్తాను అన్నమాట నా లైఫ్లో ఎక్కువ భయపడేది ఒక ఇన్సిడెంట్ ఉంది ఏంటంటే అది మా ఊరు మైబాద్ సైడ్ అటేపు నా ఫ్రెండ్ ఉండేది చిన్న ఏంటంటే నా ఏజ్ 10 సంవత్సరాలు అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది దహని అనే ఒక అమ్మాయి ఉండేది మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నేను అమ్మాయి చాలా చురుగ్గా అమ్మాయి మంచిగా ఉండేది అమ్మాయి తెలివితేటలేనా ఇలాంటి మంచిగా ఉండే అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఇంకా అలాంటి అమ్మాయి నాకు కనపడదు సో ఏంటంటే అమ్మాయి కొద్దిగా రిచ్ ధనవంతురాడు అనమాట అయితే వాళ్ళ మామయ్యకి వాళ్ళ నాన్నకి ఒక తగాదాలు ఉండేవి ఆస్తి తగాదాలలో చిన్న గొడవలు అయ్యి పెద్ద గొడవలు ఆస్తి బాగానే 30 ఎకరాలు ఇట్లా ఉండేవి సో అమ్మాయి అయితే మా మామయ్య ఏం చేసిందంటే ఆస్తి అట్లా ఏం లేదు వాళ్ళ ఎట్లంతా చేసినా కూడా వాళ్ళ నాన్న ఆస్తి ఇవ్వట్లేదు సో మా మామయ్య అమ్మాయికి ఏంటంటే చేతబడి చేయించాను అనమాట చేతబడి చేయించిన అనమాట సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ అమ్మాయి పాపం చిన్నపిల్ల 10 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మామయ్య అన్న వాళ్ళ సొంత రిలేటివ్స్ అని చేతబడి చేయించిండ్రు సో ఎట్లా చచ్చిపోయిందంటే అమ్మాయి ఒళ్ళు మొత్తం పచ్చగా అయింది కదా చూడండి ఒళ్ళు మొత్తం పచ్చగైంది జుట్టు మొత్తం లేదు ఒళ్ళు మొత్తం
ఖర్చు అయిపోయింది, గోళ్ళు మొత్తం ఎండిపోయినాయి. సో తను దాదాపుగా ఒక నెల రోజుల పాటు నరకం నరకం అంటే నరకం అనిపించింది. సో అలా అమ్మాయిని చూడగానే, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నాకు అమ్మాయి నా రిలేటివ్ కాదు, నా బ్లడ్ కాదు, ఏది కాదు, కానీ అలా చూడగానే నాకు రెండు వారాలు నిద్ర కూడా పట్టలేదు. సో ఇప్పుడు కన్నీళ్ళు వస్తుంది చూడండి. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. తన పేరుగా మర్చిపోను, దాని అనే పేరు మర్చిపోను. అంత ఘోరమైన పరిస్థితి అలా చనిపోయింది. భవిష్యత్తుగా లేదు అమ్మాయికి. అలాంటి చేతబడి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదే అన్నమాట. సో అది మాత్రం నా లైఫ్లో మర్చిపోను అనమాట. సో ఇది. సో సరే చెప్పన్నా, మరి నీ లైఫ్లో భయం బాగా వేసిన సందర్భం ఉందా? చెప్పేసి ఏముంటే ఉంది. చెప్పన్నా. మా ఫ్రెండ్కి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండేది. అయితే వాళ్ళ నాన్నకి అన్నదమ్ములు ఇద్దరే, వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న ఇద్దరికి కలిపి ఇతను ఒకటే కొడుకు. వాస్తవానికి ఏమైందంటే ఊర్లో ఉన్న వాళ్ళ కన్ను తనపై పడింది. పడి తనకి ఈ క్షుద్ర పూజలు చేసి లేకుండా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఈ ఒక టైంలో తను వెళ్ళే రూట్లో నుంచి కొంచెం మట్టి, తన తలకు సంబంధించిన వెంట్రుకలు ఈ సేకరించడం జరిగింది. తీసుకెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో ఇది చేస్తుండగా ఆ ఊరిలో నుంచి మా ఇంకొక ఫ్రెండు చూసి దాన్ని గమనించి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూడగా అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చేసి ఉంచి ఆయన ఇది చేయడం జరుగుతుంది. వెంటనే ఊర్లో తీసుకొచ్చే టైంలో ఇతనికి భయమైంది. మా ఫ్రెండ్కి భయమయ్యి ఊళ్ళో వాళ్ళ హెల్ప్ కోసం వెళ్ళే టైంలో ఇతను మిస్ అయ్యిండు. తెల్లారి నిరూపించుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇదే తర్వాత మా ఫ్రెండు అనారోగ్యానికి గురయ్యి ఎక్కడికి చూపించినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఇద్దరికి కలిపి ఒకటే కొడుకుగా ఎంత ఖర్చు పెట్టినా, ఎంత చేసినా వర్కౌట్ కాలే. చివరికి చనిపోయిండు. చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు మామూలుగా అక్కడ ఇక్కడ దేవుళ్ళ దగ్గరికి అక్కడ ఇక్కడ వెళ్ళి చూపించితే వాళ్ళు ఇట్లా జరిగింది అని చెప్తే వీళ్ళు ఫస్ట్ నమ్మకుండా మళ్ళా అదే ఊరిలో ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈసారి వీళ్ళ కంట్లో పడితే అది చేసిన తన కాదా అనేది పక్కన పెడితే అతన్ని చాలా ఘోరంగా శిక్షించారు. ఇది నా లైఫ్లో జరిగిన సంఘటన. సో ఇదన్నమాట. సో చేతబడి నిజమో లేదో తెలియదు అనమాట. సో కొన్ని ఊళ్ళో ఏమో నిజం ఉంటుంది, కొన్ని ఊళ్ళో ఏమో అబద్ధం ఉంటుంది. చేతబడి చేసిన వాళ్ళని నరికి చంపడాలు కొన్ని ఊళ్ళో చాలా జరుగుతున్నాయి. అమ్మ, నా భయం అవుతుంది అసలు, నాకు ఏం అర్థం కావట్లే. ఓకే, అదే అనమాట. సో మీకు కామెంట్ చేయండి, మరి నిజంగా చేతబడి వర్కౌట్ అవుతుందా, నిజంగా ఉంటారా? నా లైఫ్లో అయితే నిజంగా అయింది, మరి అన్న లైఫ్లో కూడా నిజంగా అయింది, మీ లైఫ్లో కూడా జరిగే ఉంటుంది పక్క. సో కామెంట్ చేయండి, నిజంగా ఉంటుందో లేదా అదొకటిగా కామెంట్ చేయండి. సో మనం తిన్నాక 12ంటికి మనం శ్మశానం విజిట్ చేద్దాం. సో అక్కడ పోయి ఏమి ఉన్నాయి చూద్దాం. నిజం చెప్పండి భయం అవుతుంది మామ. మన కెమెరామెన్ వెళ్ళిపోయిండు, కానీ నాకేమో కేవలం మీకోసమే వీడియో తీస్తున్నా. ఏం చెప్పాలంటే ఇక తినేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది టైం. అన్నా పోదామా మరే శ్మశానానికి? పోదామా మరే చెప్పు. ఇదో నాకైతే భయంగా ఉందన్నా, ఏం చేయాలి అర్థం కాదు నాకైతే. ఇది పోయిందన్నా ఇంటికి వెనకది. లైట్కి ఏమైందిరా? ఏమైందిరా? కెమెరా చూడు. నాకెందుకో టెన్షన్ ఉందిరా. ఎప్పుడుదన్నా ఎప్పుడుది ఏది? సో
అన్న అయితే రా అంటుండు. సో మనమే పోవాలి మన శ్మశానానికి, మనం విజిట్ చేయాలన్నమాట. సో నాకైతే భయం అవుతుంది ఫుల్గా. సో ఇప్పుడే తినేసాం అన్నమాట. టైం వచ్చేసి చూపెడతాను. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో 10:30కి ఇప్పుడు పోతున్నాం అనమాట. 12కి అయితే భయం అవుతుంది అనమాట. మాకైతే 12కి పోవాలంటే కష్టం, భయం అవుతుంది. సో ఇప్పుడైతే పోతున్నాం అనమాట. ఉంది చెట్లు కనిమిషం భయం అవుతుంది. ఇగో ఇది తెలుసా మీకు ఎట్లా ఉంటుందో. ఓకే చూడండి, ఇదేంది మా ఇది చూడండి. ఇక్కడ మనిషిని పండబెట్టి ఇలా కాలుస్తారనమాట. చెప్పాగా మీకు చచ్చిపోయారని. సో ఇక్కడ భయం అవుతుందన్న. ఇంకో గీనే ఇగో అర్థమవుతుందా మీకు? చూస్తున్నారా? ఇగో గాన్నే చూడండి మామ, ఎంత భయంకరంగా ఉందో. ఒక్క మనిషి లేడు, నేను ఒక్కనే ఉన్నా. చూడండి, ఇది బట్టలు. ఓకేనా, మనిషి బతుకున్నప్పుడేమో భయం ఉండదు, మనిషి చచ్చిపోయాక భయం ఉంటుంది. చూడమ్మా ఇక్కడ బట్టలు చూడండి. చూడండి, ఈ మొత్తం చచ్చిపోయిన వాళ్ళ బట్టలేమాట. భయం అవుతుంది నాకైతే. అమ్మో ఏంది ఇది, కొంచెం అండి. అమ్మో ఇగో ఇక్కడ చూడండి, చచ్చిపోయినాక మనకి బుట్టలో పెడతారు చూడండి. ఇంకోది నేను పోబుద్ది కావట్లే, నాకు భయం అవుతుంది. సో ఇక్కడి నుంచి చూపెడతా మీకు. చూడండి చూడండి మా ఎట్టుందో, ఏంటి చెట్లు ఉన్నాయి. సో ఇది మొత్తం శ్మశానం అనమాట. కొన్ని నిమిషం ముందుకు పోదాం. మొత్తం గాలి వస్తుంది మామ, నాకైతే భయం అవుతుంది. ఇది ఏంద్రా బాగుంది. చూడండి, ఇదే శ్మశానం అనమాట. ఇటు పక్కన రోడ్డు ఉంటుంది మా ఊరికి. ఏంది మా ఇది భవేత్ మావా. చూడండి మా లైట్ ఏంది మా, లైట్ ఏందిరా, ఏంది ఇది? అక్కడేం చూడండి, లైట్ ఏంది, చూద్దాం పో. భయం అవుతుంది. ఆ లైట్ ఏంటి అది అర్థం కావట్లేదు నాకు అసలుకి. లైట్ చూడండి అసలుకి. ఏందన్నా ఇది బాగుంటుంది. ఈ బాగైతే పోలేము, భయం అవుతుంది నాకైతే. ఇక్కడి నుంచి పోవడం బెస్ట్. మనకి తేడా ఉంది మొత్తం. అమ్మ లైట్ ఏంది, ఎర్ర లైట్ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. కిందకి ఏం లేవు చూసుకోవడానికి. ఎక్కడున్నా నేను ఉండిపోవాలా? మరి ఇక్కడ మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాయన? అది మా రెడ్ లైట్ ఏందిరా నాయన, పోవాలి ఫస్ట్గా. అన్నా అన్నా లేనా, అన్నా లేనా, అక్కడ ఉందన్నా ఇటు. అమ్మ చూపడదానా, పడుకున్నావన్నా అప్పుడే? అడే పన్నా. అమ్మ ఇది రెడ్ కాపడదన్నా. అమ్మ పడుకుందామన్నా. అసలుకి ఫాస్ట్గా మనం పడుకుంటే పని అయిపోతున్నా. చలో నా వాళ్ళగా అనుభవిస్తున్నా. అమ్మా అక్కడ ఇది అవపడదు. నేను వచ్చేటప్పుడు అన్న పడుకున్నాడు. అమ్మ సో కళ్ళు మొత్తం అట్లానే బాబు నేనే వేస్ట్ లేపినా అనుకుంటా. అమ్మ ఒక్కనే పోకూడదు అందుకనే. అమ్మ ఇంకా అడిగితే పడుకుంటున్నావు గ్యాస్. సో మీరు మాత్రం పడుకోకండి. సో లాస్ట్లో చూడండి వీడియో అయితే. నిద్ర వస్తుందమ్మా, భయం అవుతుంది, నిద్ర వస్తుంది. పడుకుంటున్నాయి ఇక. సరే మరి రేపు పొద్దున కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పరాగా చూసినందుకు. సో గ్యాస్ అన్న ఇంకా లేవలేనమాట. లేస్తానమాట. ఫస్టే రాత్రి అయితే నిద్ర లేదు, మొత్తం ఒళ్ళొప్పులు వచ్చినాయి అన్నమాట. టైం వచ్చేసి చూడు 6:11 అవుతుంది అనమాట. సో 6:11కి కరెక్ట్గా 6:11కి లేచిన అనమాట. సో అన్న అయితే ఇంకా పడుకునే ఉండు.
సో నిన్న అసలు రెడ్ లైట్ ఏందో నాకు ఇంకేం అర్థం కాలేదన్నమాట. నాకు కొద్దిగా భయం భయంగా ఉందన్నమాట. నిద్ర పట్టలే మొత్తం, నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. ఏదో ఒక కట్టు 2ంటికి నిద్ర వచ్చిందనమాట. అంతే, పడ్డాక నిద్ర లేదు ఇక. కళ్ళు చుట్టాను ఇక. చెమట ఉంది, ఫ్యాన్ లేదు కాబట్టి చెమట ఉందన్నమాట. సో అది చెబుదాం అన్నానే. అన్నా లే, టైం అయింది. సో బయటికి పోయి చూద్దాం ఎట్లుందో వాతావరణం. ఓకేనా? ఎట్లా అనిపించిందన్నా? నిద్ర పట్టలేదు. అంతే అంటావా? అయ్యా నిద్ర పట్టలే అంట. ఈసారి నెక్స్ట్ ఇలాంటి చేయకూడదు ఇక మనం. నైట్ ఏమైంత భయంకరంగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా. ఇదే శ్మశానం అనమాట. ఇది చూడండి డంపింగ్ యార్డు. అక్కడే శ్మశానం అక్కడ ఉందన్నమాట. అది శ్మశానం. ఇదే ఇల్లు మొత్తం, ఇది మొత్తం ఇల్లు అనమాట. ఇది ఛాయ్ తెచ్చుకున్నాను అనమాట. బట్ ఛాయ్ లేదు, ఎందుకంటే రాత్రి మొత్తం అట్లా ఉండింది, నిద్ర లేదనమాట. సో మార్నింగ్ ఛాయ్ లేదనమాట. మొత్తం భయం తప్ప ఏం లేదనమాట. ఇక మొత్తం నైటే నాకైతే మ్యాక్సిమం 2ంటికి నిద్ర వచ్చిందనమాట. సో ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఊరికి, ఏదో తేడా ఉంది. ఎట్లా శ్మశానం కాడ మన అంతా కేర్ తీసుకున్నా కూడా మనకి ఏమైతే మనకు తెలియదు అనమాట. సో మీకోసం మేము 12ంటికి ఇంటికి పోదాం అనుకున్నా. డే ఎట్లా ఒకటి ఉన్నాం అనమాట. ఇక్కడ చూడు ఎట్లా నా కళ్ళు చెట్టాను చవట. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఉంటే బాగుంటుంది, నిద్రపట్టిదేమో కానీ ఫ్యాన్ లేదనమాట. ఇక్కడ ఇగో ఛాయ్ లేదనమాట, పెట్టేస్తున్నాయి ఇక. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మంచి కాంపింగ్ వీడియోస్ ఇలాంటి ఇంత డేంజర్ తీసుకోవాలండి. ఇక నెక్స్ట్ టైం అయితే నాకు అర్థమైంది. ఇక ఫస్ట్ వీడియో ఎలాంటి డేంజర్ తీసుకోకూడదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అన్నా ఏమంటావు అన్నా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు చూసినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది ఒక్కటి చెప్పగలను. సో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే, ఇక అంతకన్నా ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ, బాయ్.